కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోసం బడ్జెట్లో 365 కోట్లు కేటాయించిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నిఖత్ జరీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలను హైదరాబాద్ షేక్పేట్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. నిఖత్ జరీన్ ఫౌండేషన్ తరఫున నేషనల్లో గోల్డ్ మెడల్ వచ్చిన వారికి ₹1,00,000 నగదు, సిల్వర్ మెడల్ వచ్చిన వారికి ₹75,000 నగదు, అలాగే బ్రౌన్ మెడల్ వచ్చిన వారికి ₹50,000 నగదు ఇవ్వనున్నట్లుగా నిఖత్ జరీన్ తెలిపారు. కాంపిటీషన్ కూడా మేమే స్పాన్సర్ చేసాం నిఖత్ జరీన్ ఫౌండేషన్ నుంచి. అండ్ ఫ్యూచర్ లో నేషనల్స్ లో మెడల్ గెలిస్తే, ఈ కమింగ్ నేషనల్స్ లో మెడల్ గెలిస్తే మేము ఫౌండేషన్ నుంచి 1 lakh క్యాష్ అవార్డు ఉంది గోల్డ్ మెడల్ కి, అండ్ సిల్వర్ మెడల్ కి 75 అండ్ బ్రాంజ్ కి 50,000. సో అలా మేము సపోర్ట్ చేస్తున్నాం టాలెంటెడ్ బాక్సర్స్ కి. సో ఇది స్టార్టింగ్ అని మేము ఇంత చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ చేయడానికి మేము చాలా వేరే అదర్ స్పోర్ట్స్ కు కూడా నేను సపోర్ట్ చేస్తాను. సో ఇట్స్ జస్ట్ స్టార్ట్. ఫ్యూచర్ లో మళ్ళీ గవర్నమెంట్ సహాయంతో సపోర్ట్ తో నేను ఇంకా మంచి స్పోర్ట్స్ లో ఫోకస్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో 128 బాక్సర్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పటిదాకా హైయెస్ట్ పార్టిసిపేషన్ ఉంది స్టేట్ లో. అండ్ చాలా మంది టాలెంటెడ్ బాక్సర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ లేదు. నేను చిన్నప్పుడు నాకు అంత సపోర్ట్ లేకుండే. దెన్ ఆఫ్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గెలిచిన తర్వాత గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేసింది. పురాతనమైనటువంటి శిలా విగ్రహం 500